అందరికీ నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకి దూకుడు పెంచుకుంటూ పోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడ్ రాసిన వాడి ఉద్యోగమే పోగొట్టింది. ఒకప్పుడు కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ అయిన టైంలో చాలామంది కంప్యూటర్స్ వచ్చేసింది, ఇంకేంటి జాబులు పోతే అన్నారు. సడన్గా కంప్యూటర్ జాబ్స్ రకరకాలుగా పెరిగిపోయినాయి. లక్షల్లో, కోట్లలో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు స్టార్ట్ అయిపోయినాయి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక్కడికి నష్టం, ఇంకొకడికి లాభం. ఏఐ వల్ల నిజంగా జాబులు పోతాయా? అసలు ఏఐ రీసెంట్గా ఒక 2 షాక్ అయ్యేటువంటి ఇన్సిడెంట్లు మనకి గుర్తు చేస్తుంది. అవి నేను మీకు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. నిజంగా ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా పోవా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు ప్రతిరోజు చూడాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ విల్ కాస్ట్ యూ ఫ్రీ. మీరు డబ్బులేం కట్టాల్సిన పని లేదు. జస్ట్ చిన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే సరిపోతుంది. అలాగే నా వీడియోలు నిజంగా మీకు వర్త్ అనిపించి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియో ఓ 10 మందికి చేరుతుంది. షేర్ చేయాలనుకుంటే మీరు షేర్ చేయొచ్చు. ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలామంది పొట్ట నింపుతుంది, చాలామంది పొట్ట కొడుతుంది. దీనివల్ల ఎన్నో ఉద్యోగాలు పోతున్నాయి. అలాగే ఎంతోమంది డబ్బులు సంపాదిస్తున్నారు. చిన్న చిన్న ఆర్టికల్స్ రాసి, బ్లాగ్స్ రాసి ఓల్డంతమంది డబ్బులు సంపాదించారు. అట్ ద సేమ్ టైం రీసెంట్గా జరిగినటువంటి మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడ్ రాసిన వాళ్ళనే తీసేశారు. అంటే ఇది మంచిదా చెడ్డదా అనేది అయితే మనం కరెక్ట్గా చెప్పలేము. ఒక్కసారి మనం గనక ఒక 30 సంవత్సరాల క్రితం వెళ్తే, జనరల్గా కంప్యూటర్ ఇంట్రడ్యూస్ అయిన టైంలో చాలామంది ఏమన్నారంటే, కంప్యూటర్ వచ్చింది ఇంకా అందరు ఉద్యోగాలు పోతాయి అన్నారు. కానీ ఉద్యోగాలు పెరిగాయి. అయితే ఒక రకంగా చూసుకుంటే ఎవరి ఉద్యోగాలు పెరిగాయి, ఎవరి ఉద్యోగాలు పోయాయి అని కనుక మనం చూసుకుంటే, 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మనము పిఎస్ఆర్బి ఎగ్జామ్ రాసి మన స్కిల్ బాగుంటే కనుక దాంట్లో సక్సెస్ అవుతే బ్యాంక్ జాబులు ఇచ్చేవాళ్ళు. ఒకప్పుడు కంప్యూటర్ అయిన రోజుల్లో లెక్కలో ఎక్కాలు వస్తే చాలు బ్యాంక్ జాబ్ వచ్చేది, మంచి టాలెంట్ ఉంటే. అలాంటి బ్యాంక్ జాబ్ చేసే వాళ్ళందరూ స్లోగా కంప్యూటర్స్ వచ్చిన తర్వాత వాళ్ళని తీసేయలేదు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అలా 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 వాళ్ళు కూడా కంప్యూటర్తో పాటు గ్రోత్ పెంచుకుంటూ వచ్చారు. వాళ్ళ జాబ్స్ కూడా సర్వైవ్ అయినాయి. స్లోగా కంప్యూటర్ అనేది అందరికీ అలవాటు అవుతూ పోయింది. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఒకప్పుడు కంప్యూటర్ ఎలా వచ్చిందో ఇప్పుడు అలాగే వచ్చింది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, అక్కడ 10th క్లాస్ వాడు కంప్యూటర్ అలవాటు చేసుకున్నాడు. కానీ ఇక్కడ 10th క్లాస్ పాస్ అయినోడికి ఐటీ జాబ్ ఇవ్వరు కదా. మినిమం బీటెక్ అనేది ఉండాలన్నమాట. మినిమం బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంతో పోటీపడి జాబ్ కొట్టాలి అంటే ఎంత నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే అంత హై లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుకి రకరకాల సాఫ్ట్వేర్లు వస్తున్నాయి కదా. ఆ సాఫ్ట్వేర్లు నేర్చుకొని మనం కాంపిటీషన్తో పోటీపడి, ఈ లోపల లేఆఫ్స్ అయ్యే వాళ్ళు మనతో కాంపిటీషన్కి వచ్చి, ఇదంతా ఒక మాయాజాలం అనమాట. సో జాబులు పెరుగుతాయా, జాబులు పోతాయా పక్కన పెడితే, ఈరోజు నా వీడియోలో మీకు చెప్దాం అనుకున్న ఏంటంటే, మనుష్యులు చేయలేని పనులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది. మనుషులు క్రియేట్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులు చేయలేని పని చేస్తుంది అనమాట. ఇది కేరళలోని ఒక మంచి కేసు ఏఐ ద్వారా సాల్వ్ చేశారు. అలాగే రీసెంట్గా పర్సనల్గా నా క్లోజ్ ఫ్రెండ్కి జరిగినటువంటి ఇష్యూ కూడా నేను ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ మనం కేరళ ఇన్సిడెంట్ కనుక తీసుకుంటే, 2006 ఫిబ్రవరిలో కేరళలో ఒక ట్రిపుల్ మర్డర్ అనేది జరిగింది. ఒక తల్లి 17 రోజుల 2 ట్విన్ పిల్లల్ని 2 వ్యక్తులు చంపేశారు. సో వాళ్ళు అప్పుడు ఏదో పంతకోట్ ఆర్మీ క్యాంప్లో పనిచేసేటువంటి 2 చేసిన పని అన్నమాట ఇది. కాలం గడిచిన తర్వాత కేరళ పోలీసు దీన్ని ప్రూవ్ చేయలేకపోయారు. కోర్టు 2006లోనో ఎప్పుడో సిబిఐకి ఇచ్చింది. సిబిఐ కూడా చాలా రోజులు దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే ఆ 2 ఉన్నారో ఆ 2 మిస్సింగ్ అయిపోయారని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకి 2023లో మళ్ళీ ఈ కేసు కేరళ పోలీసు వాళ్ళు రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసినప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సహాయం వీళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ 2006లో ఉన్నటువంటి వీళ్ళ ఊహా చిత్రాలు ఏమైతే ఉన్నాయో ఆ ఊహా చిత్రాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్కి ఇచ్చి, నువ్వు స్కాన్ చెయ్యి, ఎక్కడెక్కడ స్కాన్ చేస్తావో మాకు తెలీదు, చేసి ప్రజెంట్, ఎందుకంటే అప్పటికి ఇప్పటికి
దగ్గర దగ్గర 19 ఇయర్స్ అయిపోయింది కాబట్టి 19 ఇయర్స్ తర్వాత అసలు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అని ఊహించి ఇది ఒక పిక్చర్ ఇచ్చి వాళ్ళు ఎక్కడున్నారో గుర్తుపట్టి మనకి చెప్పాలన్నమాట. సో దాని సహాయంతో ఆల్ ఆఫ్ ద సడన్ కథలో మలుపు అనేది తిరిగిందనమాట. గూగుల్లో ఉన్న ఫొటోస్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొత్తం సెర్చ్ చేసింది, ఎక్కడ పడితే అక్కడ సెర్చ్ చేసి చివరికి వాడి దురదృష్టం అనేది ఎక్కడ పట్టుబడ్డది అంటే గూగుల్లో ఒక వెడ్డింగ్ కార్డ్ అనేది దొరికింది. జనరల్గా మనం బోల్డ్ అని పోస్ట్ చేస్తూ ఉంటాం కదా, మనవి ఒకళ్ళకి పోస్ట్ చేస్తాము, ఇంకొకరికి పోస్ట్ చేస్తాము, గూగుల్లోకి వెళ్ళి ఫోటోలు పెడతాము, వీడియోలు పెడతాము. ఇలాగా వాడి వెడ్డింగ్ కార్డు గూగుల్లో ఉంది. ఆ గూగుల్లో ఉన్నటువంటి వెడ్డింగ్ కార్డుని పికప్ చేసి ఇది మ్యాచింగ్ చేసి 95% మ్యాచ్ అవుతుంది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చింది. సో అతను వేరే ఎక్కడో ఇంకొక పెళ్లి చేసుకొని ఇంటీరియర్ డిజైనర్గా బతుకుతూ సంసారం సాగిస్తున్నాడు, పేర్లు మార్చుకున్నాడు, అన్నీ మార్చుకున్నాడు. ఈ ఆధారాలతో వెళ్ళి కేరళ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇంకొక అతను ఎక్కడ ఉన్నాడో అని అడిగితే అతను చెప్పాడు, వీళ్ళ పేర్లు మారిపోయినాయి, తీసుకొచ్చి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎంక్వైరీ చేసి సిబిఐకి అప్పచెప్పారు. మొన్న రీసెంట్గా జనవరి 2025లో ఈ కేసు చక్కగా వాళ్ళే చేశారని ప్రూవ్ అయిపోయింది అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక మనిషి వెళ్ళి ఫోటో పట్టుకొని మనం సినిమాలో చూపిస్తుంటాం కదా, ఈ ఫోటో వ్యక్తి మీకు తెలుసా అండి, ఈ ఫోటోలో వ్యక్తి మీకు తెలుసా అండి అని అడుగుతూ ఉంటారు కదా. జనరల్గా ఏ కానిస్టేబుల్లో లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి పక్కన హోటల్కి వెళ్ళారా, ఫోన్ చేశారా, లేకపోతే అన్నం తిన్నారా, లేకపోతే ఇంకోటి ఇంటికి వెళ్ళారా, చుట్టాల ఇంటికి వెళ్ళారా, ఆ ఊర్లో ఉన్నాడా, ఇలా సంవత్సరాల తరబడి ఎంక్వైరీ చేసి 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 కొన్ని కేసులు సాల్వ్ చేస్తుంటారు అనమాట. కానీ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేసింది, ఇంతమంది పడేటువంటి శ్రమని చాలా సింపుల్గా పట్టించేసింది అనమాట. సో ఇప్పుడు చెప్పండి, ఈ ఇన్వెస్టిగేషన్లో మనం ఆలోచిస్తే ఒక 10 మంది కానిస్టేబుల్ ఫర్ సపోజ్ కేరళ మొత్తం తిరిగి వీళ్ళిద్దరి కోసం ఎతకడానికి ఎంత టైం పడుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఫాస్ట్గా చేసింది అంటే. ఇప్పుడు వాళ్ళు ఆలోచించేది ఏంటంటే 1,00,000 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి ఫర్ సపోజ్, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళటం తిరగటం అంటే అన్ని కేసుల్లో ఇది వర్కౌట్ కాకపోయినా కొంత ఇన్వెస్టిగేషన్కి సాయం చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి కొన్ని ఉద్యోగాలు పోయే ఛాన్స్ అయితే ఉంది. మనం అనుకుంటున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలే పోగొడుతుంది అని. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, ఒక పెద్ద లా కంపెనీ ఉంది, దాంట్లో ఒక 100 మంది పనిచేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. రాకముందు ఏంటంటే ఒకడు డ్రాఫ్టింగ్ చేసేవాడు, ఒకడు కేసు గురించి రాసుకునేవాడు, ఒకడు వాది ఇచ్చేవాడు, ఒకడు ఇలా రకరకాలు ఉంటారనమాట. కోర్టుకు వెళ్ళి జడ్జి ముందు నిలబడి వాదించేటువంటి లాయర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ పేపర్ వర్క్లు చేసేటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళు డెవలప్ అయ్యి ఆ స్టేజ్కి వచ్చే వరకు. సో ఈ పేపర్ వర్క్ అంతా ఇప్పుడు ఎవరు చేస్తున్నారు, ఏఐ చేస్తుంది. దానికి ఒక కేసు గురించి చెప్పి నాకు పేపర్ వర్క్ అంతా రాసి ఇవ్వు అంటే చక్కగా డ్రాఫ్టింగ్ చేస్తుంది. ఆ డ్రాఫ్ట్ని ఎవరైనా ఒక ఎక్స్పీరియన్స్డ్ లాయర్ కూర్చుని ఏం చేయాలి, చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి మళ్ళీ దాన్ని రీప్రాంప్ట్ ఇచ్చి ఏమైనా చేంజెస్ చేయాలంటే చేసుకోవాలన్నమాట. అంటే ఈ కేసు గురించి రాసేవాళ్ళు కానీ, ఈ కేసు గురించి దాని డీటెయిల్స్ చెప్పేవాళ్ళు కానీ, అట్లీస్ట్ ఎంత లేదన్నా ఆ 100 మంది పనిచేసేటువంటి లా కంపెనీలో కనీసం డ్రాఫ్టింగ్ చేసే వాళ్ళు ఎంతో కొంతమంది అయితే ఉంటారు కదా. సో వాళ్ళ ఉద్యోగం అవసరమా అని ఆ లా కంపెనీ ఓనర్ కనుక ఆలోచిస్తే 10 మంది ఉన్న చోట మీ ఇద్దరు కలిసి ఈ జాబ్ చేయండి, దానికి డ్రాఫ్టింగ్, దానికి ప్రాంప్ట్ ఇవ్వండి, అది డ్రాఫ్టింగ్ ఇస్తుంది అని చెప్పి 8 మంది ఉద్యోగాలు పీకేసే ఛాన్స్ అయితే ఉంది. సో జనరల్గా ఉద్యోగాలు ఎలా పోతాయి అనటానికి ఒక 2 సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. రీసెంట్గా ఇది మా క్లోజ్ ఫ్రెండ్కి జరిగినటువంటి సంఘటన. అతనికి ఒక ఇల్లు ఉంది, ఓన్ హౌస్ యూకేలో. అతను ఏం చేస్తాడు అంటే దాన్ని ఎయిర్బిఎన్బి ద్వారా రెంట్కి ఇస్తూ ఉంటాడు అనమాట. సో జనరల్గా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు అనమాట. వాళ్ళంటే టూరిస్టులకు రెంట్కి ఇచ్చేటువంటి హౌస్ ఇది. ఒకరోజు ఒక అతను రెంట్కి తీసుకున్నాడు దాన్ని, 2 రోజులకు అని చెప్పి తీసుకున్నాడు. ఆ డబ్బులు ఫస్ట్ పే చేశాడు ఇనీషియల్గా. తర్వాత వేరే వాళ్ళు ఎవరో బుక్ చేసుకుందామని చూస్తే ఇతను చెక్అవుట్ అనేది కొట్టలేదు. జనరల్గా చెక్అవుట్ కొడితే కదా మనం వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఉండేది. చెక్అవుట్ కొట్టలేదు. ఇతను బిజీలో ఇతను ఉన్నాడు. 4 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత టైం దొరికినప్పుడు టక్కన వెళ్ళి చూస్తే లాక్ ఓపెన్ అవ్వట్లేదు. లాక్ కూడా దాన్ని మారిపోయింది. సో ఎలాగో అలా తలుపు కొట్టో, అది కొట్టో, ఇది కొట్టో ఎవరో వచ్చి డోర్ ఓపెన్ చేశారు. టక్కన చూస్తే
ఎవరో ముగ్గురు వ్యక్తులు ఆ ఇంట్లో ఉన్నారు. ఏంటి అంటే మేము ఇల్లు అద్దెకి తీసుకున్నాము అని అన్నారు. అలా ఎలా అద్దెకి తీసుకుంటావు, ఓనర్ని నేనంటే నువ్వు కాదు కదా ఓనరు, మాకు తెలిసిన ఓనర్ వేరే, అతను ఎవరో రెంట్కి ఇచ్చాడు, మాకు అగ్రిమెంట్ కూడా ఉంది. వాస్తవానికి పాపం వాళ్ళకి అసలు ఏ విషయం తెలియదు. ఎవడో ఇతని దగ్గర 2 రోజులకి అని చెప్పి తీసుకున్న వ్యక్తి దాన్ని వేరే వాళ్ళకి సబ్లెట్టింగ్ చేశాడు అనమాట, ఓనర్ లాగా ఫేక్ చేసుకుంటూ. జనరల్గా ఏంటంటే కొన్ని రూల్స్ ప్రకారం ఇక్కడ టెనెంట్ కనుక ఒకవేళ నేను ఖాళీ చేయను, ఏం చేసుకుంటావు చేసుకో అంటే వాళ్ళని బయటికి పంపించేటువంటి ధైర్యం పోలీసులకు కానీ ఎవరికీ లేదు. ఇదే ఇన్సిడెంట్ చాలా సంవత్సరాల క్రితం ఒక రిపోర్టర్ కూడా జరిగింది. ఫేమస్ ఛానల్లో పనిచేసినటువంటి ఒక రిపోర్టర్కి ఇట్లాంటి ఘటన ఎదురైతే కోర్టుకు వెళ్ళి చివరికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించడానికి తల ప్రాణం తక్కువచ్చింది అనమాట. సో ఇంకా మనం టాపిక్లోకి బ్యాక్ వెళ్తే, సో వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు అనేది అర్థం కాలేదు. వాళ్ళు మాత్రం నువ్వు మా ఓనర్వి కావు, మాకు సంబంధం లేదు అన్నారు. ఇతను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, నెక్స్ట్ ఎవరు, అటార్నీ దగ్గరికి వెళ్ళాలి. అటార్నీతో మాట్లాడితే అది అంత ఈజీగా అయ్యే పని కాదు అని చెప్పి జనరల్గా వాళ్ళు కూడా చెప్పారు. బట్ దట్ ఈస్ ట్రూ. యాక్చువల్గా అంత ఈజీగా వాళ్ళని ఎవిక్ట్ చేయలేం. అద్దె కట్టినా కట్టకపోయినా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతే తప్ప వాళ్ళని ఎవిక్ట్ చేయాలంటే చాలా 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 కష్టం. బట్ దేర్ ఆర్ రూల్స్. ఆ రూల్స్ ప్రకారం పోయి చేసుకోవాలంటే సంవత్సరాలు పట్టచ్చు, ఎన్ని రోజులైనా పట్టచ్చు. సో ఇతను ChatGPT సహాయం తీసుకున్నాడు. చక్కగా వెళ్ళి ChatGPTని అడిగాడు, నా పరిస్థితి ఇది, ఏం చేయాలి అని అడిగితే అది ఒక చిన్న సలహా, తెలివి కల్ల సలహా ఇచ్చిందనమాట. ఏంటి అంటే ఇలాంటి పరిస్థితుల్లో 28 days లోపు ఒక చిన్న కేసు ఫైల్ చేయొచ్చు. నా ఇంట్లో ఎవరో ఓనర్గా ఫేక్ చేసి వచ్చారు అని కేసు గనక ఫైల్ చేస్తే అప్పుడు అతను వెళ్ళి ప్రూవ్ చేయాలన్నమాట. ఏం ప్రూవ్ చేయాలి, ఓనర్ని నేనే అని ఎవరైతే అద్దెకిచ్చిన అతను ఉన్నాడో అతను ప్రూవ్ చేయాలి. కరెంట్ ఓనరు ప్రూవ్ చేయడానికి అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, అతని దగ్గర డాక్యుమెంట్స్ ఉండవు. ఆ కండిషన్ మీద వీళ్ళని ఎవిక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి ChatGPT చెప్పింది అనమాట. చాలా తెలివిగా చెప్పింది కదా. సో ఇక్కడ ఏం జరిగింది అంటే అతను డైరెక్ట్గా వెళ్ళాడు, మళ్ళీ టెనెంట్స్కి చెప్పాడు, ఇది పరిస్థితి, నేను ఇలా చేశాను, రేపు పొద్దున మీకేమైనా తేడా వస్తే మాత్రం మీకు కూడా ఇబ్బంది అవుతుంది, అతను నిజమైన ఓనర్ కాదు, అతను వచ్చి ప్రూవ్ చేస్తే తప్ప మీరు ఇక్కడ ఉండటానికి కష్టమవుతుంది. సో మీ అంతటా మీరు వెళ్ళిపోతే నో ప్రాబ్లం, మీరు ఎంతైతే అడ్వాన్స్ అతనికి ఇచ్చారో నాకు తెలుసు, మీ తప్పేమీ లేదు, మీకు జరిగిన నష్టం నేను తీరుస్తా, నాకు కావాల్సింది నా ఇల్లు, మీ డబ్బులు, మీ అడ్వాన్స్ డబ్బులు నేను వెనక్కి ఇచ్చేస్తా అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని ప్రశాంతంగా ఖాళీ చేసి వెళ్ళిపోయారనమాట. సో ఇతని ఇల్లు ఇతనికి మళ్ళీ బ్యాక్ వచ్చింది. మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకునే పరిస్థితిలో ఇప్పుడు AI ఉంది కాబట్టి లిటరలీ దీనివల్ల బిగ్గెస్ట్ నష్టం ఎవరికో తెలుసా, పిల్లలకి. ఎందుకు అంటే చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు చక్కగా లెక్కలు పెన్ను పేపర్ తీసుకొని రాసాం, స్టోరీలు సొంతగా రాసాం, మ్యాథ్స్ సొంతగా చేసాం. ChatGPTలోకి వెళ్ళి 6th class మ్యాథ్స్ ప్రాబ్లం ఒకటి అలా పెట్టేశారనుకోండి, చక్కగా స్టెప్స్ అన్నీ క్లియర్గా ఇచ్చేస్తుంది. పిల్లలు ఆ స్టెప్స్ నేర్చుకోవటానికి ఇష్టపడకుండా టకా ఆన్సర్లు రాసేస్తున్నారు అనమాట. యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళంతా పెద్ద పెద్ద థీసిస్లు అవి ఇవి దీంట్లో చూసి రాస్తున్నారు. కోర్స్ దానికి కొన్ని సాఫ్ట్వేర్స్ వచ్చినాయి దీన్ని డిటెక్ట్ చేయడానికి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకప్పుడు పుస్తకాలు చదువుకుని రాసేటువంటివన్నీ వీళ్ళు గుడ్డిగా ChatGPTలో చదివి రాసేస్తున్నారు. అంటే హార్డ్ వర్క్ అనేది తగ్గిపోయింది, డిపెండెన్సీ అనేది పెరిగిపోయింది, నాలెడ్జ్ అనేది లేకుండా పోతుందన్నమాట. ఆ హార్డ్ నాలెడ్జ్ ఏదైతే చిన్నప్పుడు కష్టపడి పికప్ చేసుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పిల్లలకి ఉండట్లేదు. ఒకానొక రోజుల్లో లైబ్రరీకి వెళ్ళి పేపర్ చదువుకునే వాళ్ళు, ఇంటింటికి పేపర్ తెప్పించుకోవడం కష్టమైంది. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు జస్ట్ ChatGPTలోకి వెళ్ళి ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ChatGPT వల్ల నష్టం ఉందా లాభం ఉందా మీరైతే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఫ్యూచర్లో జాబులు పోతాయా అంటే కరెక్ట్ ఆన్సర్ లేదు. ఒకడు ఎస్ అంటాడు, ఒకడు నో అంటాడు. సో దానికి సమాధానం అనేది కాలమే చెప్తుంది. అలాగే నా నెక్స్ట్ వీడియోలో మీకు ఒక ఎక్స్ప్లోజివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అది ఏంటంటే USCIS వాళ్ళు ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయబోతున్నారు. రీసెంట్గా 3 months బ్యాకే ఆ సాఫ్ట్వేర్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 2025కి ఆ AI రంగంలోకి దిగబోతుంది. అది గనక రంగంలోకి దిగింది అంటే అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతుంది.
ఎందుకు అంటే తప్పు చేసే ప్రతి ఓడిని టక్కున పట్టించేటువంటి సాఫ్ట్వేర్. దానికి సంబంధించిన డీటెయిల్స్ నా నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.